రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానాల పట్ల అవలంబిస్తున్నటువంటి నిర్ణయాల పట్ల తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలపై నల్లగొండ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ జిల్లాలో ఏ గ్రామంలో చూసినా కూడా రైతుల ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. రైతులు ఆగ్రహంగా ఉన్నారు. పక్క గ్రామానికి ఎందుకు ఇస్తా ఉన్నారు, తమకు ఎందుకు ఇవ్వట్లేరు, తమకు రైతు భరోసా ఇవ్వడానికి అర్హత లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ మండలం ఒకసారి ఉదాహరణ చూసుకుందాం. నల్గొండ మండలంలో గుండ్లపల్లి గ్రామంలో పైలట్ వీలర్గా తీసుకొని అక్కడ రైతు భరోసా నిధులు వేశారు. అది కూడా సగం మంది మాత్రమే రైతు భరోసా డబ్బులు తమ ఎకరంలో పట్టని చెప్తా ఉన్నారు. మిగతా దాదాపు 30 గ్రామాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళు కాయలు కాసేలాగా ఎన్నికల హామీలో చెప్పారు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు అన్ని గ్రామాల్లో అందరికీ ఇస్తామని. కానీ ఎందుకు మాకు వేయట్లేదు, ఇంత వివక్ష ఎందుకంటూ కూడా పక్క గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పక్క గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మనతో ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు, ఏ ఊరు మీది? నా పేరు వెంకటరెడ్డి, నా నల్గొండ మండలం దోనపల్లి గ్రామం. మొన్ననే గుండ్లపల్లి వేశారని చెప్తా ఉన్నారండి. అది కూడా సగం మంది మాత్రమే. మీ ఊరికి ఎందుకు వేయట్లేదు? ఒక ఊరికి ఒకలాగా ఎందుకు చూస్తూ ఉన్నారు? మీకు ఎట్లా బాధ అవుతుంది? నేను ఒక రైతుగా చెప్తున్నా. నల్గొండ మండలంలో 31 విలేజ్లు ఉన్నాయి. 31 విలేజ్లల్లో కూడా పెద్ద పెద్ద గ్రామాలు 7-8 గ్రామాలు ఉన్నాయి. మరి మాకైతే ఏం తెలుస్తలేదు. మరి మంత్రి గారు అనుచడు జెడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షుడు సొంత ఊరు గుడ్లపిల్ల పెట్టిండు. ఆడ కూడా మేము స్వాగతించినాం. ఏదో ఒక విలేజ్లో, మా విలేజ్లో మండలంలో ఒక విలేజ్లో రైతు భరోసా రైతు సోదరులకు వస్తుందని చెప్పి మేము కూడా స్వాగతించినాం. కానీ అక్కడ పోయినటువంటి రైతులను అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి ఇవాళ ఏమని చెప్పారంటే, మేము రేషన్ కార్డు 100% ఇస్తున్నామన్నారు, ఇండ్లు 100% ఇస్తున్నామన్నారు, రైతు భరోసా పూర్తిగా మేము అందరు రైతులకు ఇస్తున్నామని చెప్పారు. మేము అక్కడ రైతు సోదరులు అడిగితే ఏం చెప్తారు అంటే, మాకు బలేదు అని చెప్తారు. కేవలం 30% ఆ ఊరిని వేలేసి ఈరోజు ఏం చెప్తారంటే, రైతులు అడుగుతారట ఏందా మాకు బడలేని ఏవో గారిని వాళ్ళని అడిగితే, అన్న ఎన్నికల కోడ్ పడ్డది, ఎన్నికల కోడ్ తర్వాత మేము ఖచ్చితంగా మళ్ళీ మీకే వేస్తామని చెప్పి ఆ అధికారులతో తప్పుడు వీళ్ళు చేసిన తప్పుడు కాక అధికారులతో కూడా తప్పుడు సమాచారం ఇస్తారని చెప్పి మాట మార్చారండి. మొదటగా అన్ని గ్రామాలకు వేస్తా అన్నారు. 4 రోజులు గ్రామ సభలు కూడా పెట్టారు. తీరా ఒక గ్రామం పైలట్ ప్రాక్టికల్ పెట్టారు. ఈరోజు ఎలక్షన్ కూడా వచ్చింది. ఎందుకు మభ్య పెట్టారు? ఎందుకు మాట మార్చారు? అయితే జనాలు ఏమనుకుంటారు అంటే, ఇది వాస్తవానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి రైతుల్లో గతంలో కూడా అనుమానం ఉండే. కాకపోతే ఏంటంటే, ఈరోజు 26వ తారీఖు జనవరి 26వ తారీఖు నాడు అన్నీ మేము వేస్తాం, 4 పథకాలు మేము ప్రారంభించి వేస్తామంటే రైతులకు కూడా అరే ఒకసారి చూద్దాం, ఒక ఏడాది అయింది కదా అని చెప్పి ప్రజల్లో ఒక ఆశ ఉండే. ఆ 26 తారీఖు నాడు పబ్లిక్ అందరికీ తెలుసు, ఆదివారం అని తెలుసు, ఈ 420 సీఎం కూడా తెలుసు ఎట్లా ఈ బ్యాంకులు బంద్ ఉంటాయని చెప్పాడు. ఆ రోజు ఏం చెప్పిండంటే, నైట్ 12 గంటల తర్వాత మీకు పడతాయి చూడన్నాడు. అరే జనాలు రైతులు వాస్తవానికి ఊలైనా పెడుతురంటే ఆశ ఎక్కువ. దాంతోనే ఏం చేసినట్టు ఎంత రైతులు 12 నాకు కొంతమంది చేశారు, అన్న నీకు పడ్డాయా అని పక్క నేను ఆయనకు రైతు చేసి పడ్డాయని. ఎందుకంటే వాస్తవానికి నాకు ఉన్నది 15 గుంటలే, ఫస్ట్ అయితే నాకు పడాలి, అది కూడా లేదు. తెల్లారి అడిగినాం, మళ్ళీ లేదు. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఒక అలా దాంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే చెప్తుండు, ఈ పరిపాలన దండగా కేసీఆర్ పరిపాలన మీరు అందరు డిసైడ్ చేసుకురు, ఇది అయిపోయిందని చెప్పి ఒక ఆయన చెప్తుండు. ఇంకొక ఆయన ఈరోజు స్పీకరే చెప్తుండు, ఈ రాష్ట్ర పరిస్థితి బాగాలేదన్నది తెలుసు, హామీలు రైతులు మీ మీద ఎవరు అడగలేదు, కానీ ఈ డేట్లు పెట్టి ఈ ఫిక్స్డ్ పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారు ఈ రైతాంగాన్ని అని చెప్పి మేము అడుగుతున్నాం. మరొక రైతు ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? మీకు పడ్డాయండి, డబ్బులు పడ్డాయండి, ఎందుకు పడలేదు? తిప్పర్తి మండలంలో తాందారపల్లి గ్రామం అనేది తీసుకున్నారు. అది చిన్న గ్రామం, రెవెన్యూ అనేది 200 ఎకరాలు కూడా ఉండదు. అటువంటి గ్రామం తీసుకొని నల్లగొండ నియోజకవర్గంలో 3 గ్రామాలు తీసుకున్నారు. 3 గ్రామాలలో కూడా మొత్తం కలిసి హయ్యెస్ట్గా తెలంగాణలో తక్కువ ఈ వెంకటరెడ్డి దగ్గరనే అయింది. వాళ్ళకు కూడా అన్ని పడలేదండి, 100% పడలేదు. 30-40% పడ్డది. మిగతా వాళ్ళు ఇండ్లు ఇస్తారని ఎదురు చూస్తుండ్రు. వాళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీకు మార్చి వరకు వస్తాయి అది అని చెప్తుండ్రు. అది ఎవరు నమ్మట్లేదు. రైతులు కూడా ఆలోచనకు వచ్చిండ్రు, ఈ గవర్నమెంట్లో ఏం లేదు, వెంకటరెడ్డి దగ్గరికి పోతేనేమో నల్గొండ పోమంటాడు, నల్గొండ పోతేనేమో హైదరాబాద్ పోమంటారు. ఇదే పరిస్థితి నడుస్తుంది. ఒకటికే ఆయన మాట నమ్మే పరిస్థితి లేదు. వెంకటరెడ్డి కనీసం ఆయన నియోజకవర్గంలో పెద్ద విలేజ్లు తీసుకొని ఇయ్యలేనటువంటి చేతగాని తనంతో చేతగాని దద్దమ్మలాగా ప్రవర్తించి ఇయ్యలేకపోతున్నాయి. మీ పేరు చెప్పండి. మీ ఊర్లో వేసారండి, పక్క ఊర్లో పడ్డాయా? మీ ఊర్లో ఎందుకు పడలేదు? రైతులందరూ కూడా ఒకటే సమానం కదా, ఒక రైతును ఒకలాగా ఎందుకు చూస్తూ ఉన్నారు? మాది కనగల మండలం దూరపల్లి గ్రామం. నాకు ఎకరం 5 గుంటల భూమి ఉన్నది. అయితే మన కాంగ్రెస్ 420 హామీలు ఎట్లా ఉన్నాయంటే, మన రేవంత్ రెడ్డి సంగతి
మన జనవరి 26 తారీఖు అర్ధరాత్రి నుంచి తెల్లారితే అర్ధరాత్రి నుంచి టకా 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 పడతాయి అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఏ ఊర్లో 10 మంది లీడర్లు ఉంటే ఆ 10 మంది లీడర్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టి వాట్సాప్లో గ్రూప్లలో పెట్టారు. అయితే ప్రజలు 12 తర్వాత నిద్ర కూడా ఆయిషి ఇక 12 తర్వాత పడతాయేమని చూస్తే టకా టకా పడతాయి అంటే ఏ సెల్లులు పట్టుకొని కూర్చున్నా కూడా పైసలు పడతట్లేదు. మాకు ఒక మండలంలో ఒక గ్రామం చిన్న గ్రామం తీసుకొని ఆ ఊర్లో కొంతమందికి ఇచ్చినట్టు కొంతమందికి వేయలేదట. ఆ ఊళ్ళో ఈ ఊళ్ళలో ఫోన్ చేసిన సంగతి మాకు కొన్ని డబ్బులు పడ్డాయి అని చెప్పి కొంతమంది ఫోన్ చేస్తే మాకు పడతాయి అని చెప్పి ఆ రాజు పాపం సోమవారం నాడు మొత్తం చూసిరు, మంగళవారం చూసిరు, బుధవారం చూసిరు, పడేటట్లు పరిస్థితి లేదు. కాబట్టి ఈ 420 హామీలు ఎంతకాలం ఈ ప్రజలను మోసం చేసుకుంటూ పోతారో రైతుల ఉసురు మాత్రం ఆ రేవంత్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. మా కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఇట్లా ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఈ విధంగా కాలేదు. పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చూసుకునే సరే సెల్లో డబ్బులు అవపడేది. కానీ ఈరోజు ఈ 420 హామీలతోటి ప్రజలు విసిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు రేషన్ కార్డులు కానీ ఏది అని ఇళ్ళ పరిస్థితి కానీ ఆయనకు నియోజకవర్గానికి ఇచ్చేదే 3500 ఇళ్ళు అయితే ఒక్క ఊర్లో 260 ఇళ్ళు ఇస్తా అని చెప్పి ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇస్తే దానికి ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ కూడా వచ్చిందండి. ఎలక్షన్ కోడ్ దీని మీద నమ్మకం ఉందా? ఇక వచ్చే అవకాశం ఉందా? వచ్చే పరిస్థితి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు ఎలక్షన్ కోడ్ వస్తుందని ముందే తెలుసు. ఎందుకంటే ముందే తెలిసి ఒక మండలానికి ఒక ఊరు తీసుకొని వేస్తే ఇక ప్రజల ఆశలతోటి ఇక ఏప్రిల్ నెల దాకా, ఎందుకంటే మార్చి 31 అన్నాడు, మార్చి 31 ఏప్రిల్ 1 అవుతుంది. అరే ఏప్రిల్ ఫుల్ రా నేను చెప్పింది అంతే, ఏప్రిల్ ఫుల్ రాని అనే పరిస్థితి రైతులను మోసం చేయడం అంతే తప్ప. ఇప్పుడే నేను మున్గోడు రోడ్ కాడ ఒక టీ సెంటర్ కాడ టీ తాగుదామని ఆడ ఆగితే నేను పోయి ఆడ టీ తాగుదామని అనేసరికి అక్కడి నుంచి ఒక కోదండపురం అనే ఒక రైతు పాపం నాకు ఆయన కాంగ్రెస్ అని తెలియదు, ఆడికి పోయేసరికి ఆ హోటల్ ఒక యజమానురాలు అన్నది మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయదా సచ్చినా కూడా మేము ఓటేయమని అంటే ఎందుకు మాట్లాడతామంటే ఏమేస్తున్నాయా మనకు రైతు బంధు పడుతుందని మేము మన ఒక అప్పులు ఆయనకు డబ్బులు ఇచ్చేది ఉండే అప్పుడు అది బదులు తెచ్చుకున్నాం. రైతు బంధు పడుతుందా ఇస్తా అని చెప్తే పర్లేదు, ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇక పొద్దున మనిషి అప్పులైన నేను ఇచ్చే అప్పు ఆయన చెప్పిన అయ్యా దండం పెడతా ఈ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి నమ్మి మోసపోయినా మేము యానాన్ని తీసుకొచ్చి ఇస్తా కానీ చెప్పి పొద్దున బతిరేడాలు కొట్టినంటే అక్కడ ఉన్న రైతు కాంగ్రెస్ లీడర్ అట ఆయన ఆ ఛాయ్ కూడా తాగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళ సిగ్గు శరం లేకుండా మేము ఊళ్ళలోకి తిరిగే పరిస్థితి లేదని చెప్పి ఆ కాంగ్రెస్ నాయకులే మొరబెట్టుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే రోజులు మాత్రం దగ్గరనే ఉన్నాయి. ఓకే, మరొక రైతు ఏం పేరు? మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు సార్, తిప్పర్తి మండలం రామలింగారం సార్. ఈ రామలింగారం కూడా ఇచ్చారండి, పక్కన ఉన్నట్టు విలేజ్లో వేసారని చెప్తున్నారు. అక్కడ వేసారా, మీకెందుకు వేయలేదు? మా తిప్పర్తి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తాందార్పేట అనే విలేజ్ని తీసుకున్నారు. దాని పక్కన ఉన్నటువంటి రామలింగాలగూడెం ఉన్నటువంటి శివార్లో ఉన్నటువంటి మా గ్రామానికి మాత్రం రైతు బంధు అనేది ఇవ్వలేదు. మా యొక్క రబీ సీజన్లో రైతులందరూ కూడా వరి నాట్లు పెట్టుకొని తొలి దశలో యూరియా చల్లుకుంటూ పెట్టుబడికి కావాల్సినటువంటి సహాయము, రైతు బంధు అంటే పెట్టుబడి సాయము. ఈ యొక్క పెట్టుబడి సాయం ప్రభుత్వం ద్వారా వచ్చి తన యొక్క ఆర్థిక అవసరాలు నెరవేర్చుకొని మన యొక్క అధిక దిగుబడి తీసుకొని రైతులు ఎరువుల షాపు దగ్గరికి పోతే ఉద్దరలు తీసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. దానికి గౌరవ కేసీఆర్ గారు ఆలోచించి రైతుల యొక్క బాధలు తెలుసుకోవడం కోసం రైతు బంధుని ప్రవేశపెట్టారు. కానీ రైతు బంధు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 10,000 కాకుండా 15,000 రూపాయలు ఇస్తారంటే ఈ మాయదారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కించారు. ఆ తర్వాత ఉన్నటువంటి తదనంతరం జరిగినటువంటి పరిణామాల ప్రకారంగా రైతు బంధుతో పాటు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కారు. కానీ రుణమాఫీ కూడా ఇంతవరకు రావట్లేదు. మొన్ననే మన జనవరి 26 రోజు ఈరోజు సెలవు దినము నైటు అర్ధరాత్రి తర్వాత అందరికీ కూడా రైతు బంధు పైసలు టక్కున పడతాయని చెప్పేసి అని చూస్తే మా పక్క ఉన్నటువంటి గ్రామంలో కాకుండా మా గ్రామ రైతులు కూడా సెల్ ఫోన్లు పట్టుకొని అర్ధరాత్రి నిద్రపోకుండా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. సరైనటువంటి పెట్టుబడికి అప్పులు దొరకక వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాలుగా నానా యాతన పడుతూ చాలా తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు. ఈ యొక్క మాయమాట కాంగ్రెస్ మాటలు విని ఓటు వేసినందుకు మోసపోయినామని చెప్పేసి రైతులందరూ గర్జిస్తున్నారు. రైతులందరూ కూడా మళ్ళొకసారి అవకాశం వచ్చి ఏదైనా ఒకటి అవకాశం ఉంటే మరొక తరిఫ్ లేదా అని మరొక అవకాశం ఉంటే ఎట్లయినా చేసి మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఆలోచనతోటి ఉన్నారు. మా గ్రామానికి మాత్రం రాలేదు రైతు బంధు ఇంతవరకు. రైతు బంధు అనేది ఎట్లా ఉంటుందో వస్తుందా రాదా అని కూడా తెలియని అంశం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది వస్తుందని తెలిసే. ఓకే, మీరు చెప్పండి, ఎందుకు రాలేదండి? ఒక రైతులు ఒకలాగా ఒక రైతులాగా ఎందుకు చూస్తూ ఉన్నారు? తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మీ నల్గొండ మండలంలో పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని ఏలేటువంటి ఒక సౌట ముఖ్యమంత్రి, చదువుకోని ముఖ్యమంత్రి, తెలివని ముఖ్యమంత్రి, వ్యవసాయం అంటే ఏందో తెలివని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏలుతుండు కాబట్టి ఆయనకి ఏం తెలియదు. ఒకటే తెలుసు, లాగులు ఇప్పడం తెలుసు, పేగులు మెడకేసుకోవడం తెలుసు, ఒక కట్క వృత్తి మేకలు కోసేది తెలుసు తప్ప ఈ యొక్క రాష్ట్రంలో
ప్రజలను పరిపాలించుడు కానీ తర్వాత ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఏమాత్రం కూడా సోయినటువంటి ముఖ్యమంత్రి లత్కోర్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు కాబట్టి ఆయనకు పరిపాలన పట్ల ఏమాత్రం కూడా సోయలేదు. ఇంకోవైపు చూస్తూ ఉన్నాం, మా యొక్క గ్రామంలో ఏ ఒక్క రైతుకు కూడా ఇంతవరకు రైతు భరోసా పడలేదు. తర్వాత రైతులంతా కూడా ఇప్పుడు ఆయన మనకు నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు గాలి మోటార్లో తిరుగుతున్నారు. కాలినడకన వస్తే రైతులు ఆ ఊర్లో గ్రామంలో చెప్పుకొని కొడతా అంటారు రైతులు. కాబట్టి మేము రైతు బంధు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా రైతుల ఆగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏ గ్రామంలో చూసినా కూడా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పక్క ఊర్లో పడుతూ ఉన్నాయి, మా ఊర్లో ఎందుకు పడట్లేదు, మేము కూడా రైతులమే కదా, రైతులందరూ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే 100% రైతు బంధు అందరికి కూడా వేయాలని కూడా రైతులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదుర్కొన్నటువంటి డిమాండ్లు మనకు వ్యక్తం అవుతున్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.